హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఎగ్జైటింగ్ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్టు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అది ఎక్కడంటే తుక్కుగూడ లొకేషన్. తుక్కుగూడ అంటే మనందరికీ తెలుసు, ఇటు ఫ్యూచర్ సిటీ ఉంటుంది తుక్కుగూడకు, ఇటు హైదరాబాద్ సిటీ ఉంటుంది. రెండింటిని అనుసంధానం చేసే ఏరియా ఏదైతే ఉందో అది ఫ్యూచర్ సిటీ. రానున్న రోజుల్లో ఈ తుక్కుగూడ ప్రాంతం అబ్నార్మల్గా డెవలప్ కాబోతుంది అనే విషయం మనం దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా ఇటు ఈ సిటీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉండడం, ఇవన్నీ నేపథ్యంలో తుక్కుగూడకు ఇప్పుడు రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసేందుకు కస్టమర్లు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈఏపిఎల్ గ్రూపు ఇక్కడ తుక్కుగూడలో ఏదైతే ఈసిటీ రోడ్లో మనకు ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని 19 ఫ్లోర్స్తో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనం మాట్లాడేందుకు మనతో ఉన్నారు ఈఏపిఎల్ గ్రూప్ ప్రాజెక్ట్ పార్ట్నర్ ఇన్ మార్కెటింగ్ పూర్ణ గారు మనతో ఉన్నారు. పూర్ణ గారు నమస్తే సార్. సార్, పెద్ద ప్రాజెక్టు ఈఏపిఎల్ గ్రూప్ నుంచి మీరు ఫార్చ్యూన్, శ్రీ తిరుమల ఫార్చ్యూన్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. చెప్పండి ఈ ప్రాజెక్ట్ గురించి ముందుగా. రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది మేము ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తామండి. ఈ తుక్కుగూడ అనేసరికి మనకి చాలా మంది తెలిసే ఉంటుంది. అప్కమింగ్ డెవలప్మెంట్ హైదరాబాద్లో ఏదైనా లొకేషన్ ఉందంటే అది ప్రజెంట్ తుక్కుగూడ అండ్ ఆదిబట్ల సైడే ఉందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన మీటింగ్స్ కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ తుక్కుగూడ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. అందరు తెలుసు ఆ మాట. ఈవెన్ ఇక్కడ వచ్చిన 19,000 ఎకరాలు ఏదైతే ఫార్మా సిటీ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి ఫీచర్ సిటీగా మార్చి దానికి కూడా ల్యాండ్ కేటాయింపులు కూడా ఆల్మోస్ట్ జరుగుతున్నాయండి. ప్రజెంట్ కంపెనీస్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో 19,000 ఎకరాల్లో ఒక మెగా సిటీ అనేది ఇక్కడ డెవలప్ కాబోతుందండి. సో ఎయిర్పోర్ట్కి అతి దగ్గరగా 100 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్, 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్డుకి పక్కనే మన ప్రాజెక్ట్ ఉండడం అనేది జరిగిందండి. ఇక్కడ మొత్తం 5 ఎకరాల ల్యాండ్ అండి. ఇది మంది టోటల్ 5 ఎకర్స్ ల్యాండ్లో 2 ఎకర్స్లో ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేస్తున్నామండి. సో ఈ 2 ఎకర్స్లో కూడా బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 అంటే సెలార్ 1, సెలార్ 2 అండ్ G+19 ఫ్లోర్స్ అనేవి మేము కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. సో ఆ ప్రాసెస్లో మనం హెచ్ఎండే నుంచి కూడా పర్మిషన్లు వచ్చినాయి అండ్ రేరా అప్రూవల్ కూడా అయిపోయిందండి. అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఆర్ఎంసీ ప్లాంట్ కూడా ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ 2 స్లాబ్లు కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా మనం ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్లో ప్రాజెక్ట్ ఆక్యుపెన్సీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ది మోస్ట్ పాపులర్ కంపెనీ అండి ఈఏపిఎల్ అనేది. సో మేము క్రెడైలో కూడా మెంబర్గా ఉండటం జరిగిందండి మేము. సో ట్రస్టెడ్ బ్రాండ్, ఆల్మోస్ట్ 26+ ఇయర్స్ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్లో అండ్ కన్స్ట్రక్షన్స్లో. హైదరాబాద్ అండ్ బెంగళూరుతో కలుపుకుంటే 36+ ప్రాజెక్టులు అనేవి మేము కంప్లీట్ చేయడం జరిగింది. లైక్ మణికొండ కావచ్చు, మనకి గచ్చిబౌలి సైడ్ కావచ్చు, ఇక్కడ మల్లాపూర్ అని చెప్పి నాచారం దగ్గర ఆల్మోస్ట్ 700 ఫ్లాట్లు కంప్లీట్ చేసి అక్కడ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చి అక్కడ అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి మేము బయటకు రావడం జరిగిందండి. సో ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ మల్లాపూర్, మా తిరుమల మిలీనియం అండి. ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఏ సైజెస్ లో ఉన్నాయి, ఆ వివరాలు ఒకసారి. ప్రాజెక్ట్ నేమ్ శ్రీ తిరుమల ఫార్చ్యూన్ టవర్ 1 అండి. సో దీంట్లో మనకి 1683 నుంచి స్టార్ట్ అయిందండి. 2019 దాకా మనకి డిఫరెంట్ ఎస్ఎఫ్టీలు ఉన్నాయండి. 3 BHK ఉందండి అండ్ 4 BHK ఉంది. 2 BHKs అనేవి అవైలబుల్ లేవు దీంట్లో. 4 BHKs అండి. ఓన్లీ లగ్జరీస్ ఫ్లాట్స్, ఓన్లీ ఫర్ లగ్జరీస్ కస్టమర్స్. కొంచెం అల్ట్రా ప్రీమియం గా కట్టడం అనేది జరుగుతుందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక బ్రాండెడ్ మెటీరియల్ వాడుతూ ఒక బ్రాండెడ్ కన్స్ట్రక్షన్ అనేది మేము చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మాకు బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మేము కట్టే ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఎక్కడ కూడా చిన్న లోకల్ మాల్ కూడా వాడిందంటూ ఏమి ఉండదండి. ప్రతిదీ కూడా బ్రాండెడ్ వాడతామండి. అండ్ ఫినిషింగ్ వచ్చేసరికి మన వెనకాల చూసుకోవచ్చు, ఆ ఫినిషింగ్ వస్తుంది మనకంతా కూడా. సో ప్రతిదీ కూడా హెచ్ఎండే నాన్స్ ప్రకారం ఒక 33 ఫీట్ ప్రాజెక్ట్ చుట్టూ కూడా రోడ్డు వదులుకుంటూ అండ్ సెల్లర్ 1, సెల్లర్ 2 కంప్లీట్ చేసుకుని చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఎలాంగ్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఇచ్చుకుంటూ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా మేము ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇస్తామండి. ఇక్కడ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అండి. అండ్ చిల్డ్రన్స్ సపరేట్ ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. సో దాంతోపాటు మనకి కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ప్రొవిజన్ ఫర్ సూపర్ మార్కెట్ ఇస్తున్నామండి, ప్రొవిజన్ ఫర్ స్పా సెంటర్స్ ఇస్తున్నాము. అండ్ అలాగే మనకి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడ స్టేజ్ కూడా ఇక్కడ ఒకటి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈవెంట్స్ చేసుకునేటప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉన్న కస్టమర్లు ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక స్టేజ్ సెటప్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఫ్లాట్ కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం మేము డిజైనింగ్ అనేది తీసుకొచ్చామండి. ప్రతి దాంట్లో మంచి వెంటిలేషన్, ఫ్లాట్ కి మధ్య 10 ఫీట్ల గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రతి ఫ్లాట్ కి కూడా మనకి సఫిషియెంట్ వెంటిలేషన్ రావడం అనేది జరుగుతుందండి. అండ్ కారిడార్ కూడా ఆల్మోస్ట్ మన 7 ఫీట్ కారిడార్ ఉంది. అండ్ సర్వీస్ లిఫ్ట్లతో కలుపుకుంటే మన 7
లిఫ్ట్స్ ఇచ్చామండి ఇక్కడ. 7 లిఫ్ట్స్ ఫర్ అపార్ట్మెంట్ అండి. 20 floors కి ఎక్కడ కూడా ఏ కస్టమర్ ఇబ్బంది పడద్దు అనే ఒక ఉద్దేశంతో 7 లిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ 4 స్టేర్ కేసులు ఇచ్చామండి. 4 స్టేర్ కేసులు మనకు వచ్చినాయండి. సో లుక్ కూడా మనకి చాలా స్పేషియస్ గా వచ్చిందండి. లోపల ఫ్లాట్ లో చూసుకున్నా సరే, డైమెన్షన్ పరంగా సరే మనకు లుక్ అనేది చాలా స్పేషియస్ గా కనిపించడం అనేది జరుగుతుందండి అపార్ట్మెంట్. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే మళ్ళీ మీ ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా పోతామంటున్నారు కదా, ఈ ఫస్ట్ ఫేజ్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి దాని డీటెయిల్స్ ఒకసారి. టోటల్ 5 acres ప్రాజెక్ట్ అండి. అవుట్ ఆఫ్ 5 acres 2 acres లో G+19 అనేది రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో దీంట్లో మనకు వచ్చేసి టోటల్ 290 యూనిట్స్ వస్తున్నాయండి. 290 ఫ్లాట్స్ మనకి వస్తున్నాయండి దీంట్లో. ఓకే. సో అవుట్ ఆఫ్ 290 మనకి ప్రజెంట్ అవైలబుల్ అనేది 150 ఫ్లాట్స్ అండి. ఎప్పుడైతే మన ఈ ఫ్యూచర్ సిటీ వర్క్ స్టార్ట్ అయ్యి మనం ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారో అప్పటి నుంచి కూడా సేల్స్ అనేవి గ్రాఫ్ చాలా ర్యాపిడ్ గా పెరిగిందండి. ఓకే. సో అంతకుముందు తుక్కుగూడ అంటే వెల్ నోన్ ప్లేస్ అందరికీ కూడా, అవును. నియర్ ఎయిర్పోర్ట్, వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అనమాట. అనేది ఒక 10 minutes లో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాము. అవును. ఈవెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే టిన్ టవర్స్ అని చెప్పి మనకి ఎయిర్పోర్ట్ రోడ్ లోనే పెద్ద టవర్స్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఓకే. సో అగాఖాన్ అకాడమీ కానీ, మనకి ఆదిబట్ల టీసీఎస్ కానీ, అండ్ ఫాక్స్కాన్ కంపెనీ కానీ, అండ్ ఇక్కడ మనకి ఈసీటీ కానీ, శ్రీశైలం హైవేకి తిరుపతికి కనెక్ట్ చేస్తున్నారండి హైవే. సో అది ఆల్మోస్ట్ వర్క్ కూడా 60% కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో 100% కంప్లీట్ అయితే తిరుపతి రూట్ కూడా టువర్డ్స్ శ్రీశైలం హైవే వెళ్ళడం. ప్రాజెక్ట్ శ్రీ తిరుమల అని శ్రీ తిరుమల అంటే మాది ఏ ప్రాజెక్ట్ అని తీసుకోనండి, శ్రీ తిరుమల అనేది కామన్ ఉంటుంది మాకు. సో దాని కింద ఫార్చునా, మిలీనియమా అనేది మారుద్ది అనమాట. సో మేము బేసికల్గా కొంచెం వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి మేము శ్రీ తిరుమల అనేది పెట్టుకోవడం జరుగుతుందండి ఇంట్లో కూడా. సార్ అంటే ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే మనం చూస్తున్న వర్క్ జరుగుతుంది కదా, ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే, ఇందులో కొనుక్కోవాలంటే మన కస్టమర్ బేస్ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరిని ఆశించి ఎవరి కోసం ఇది ప్రాజెక్ట్ డిజైన్ చేశారంటే ఏం చెప్తారు? ఓన్లీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ తర్వాత 4 రూపాయలు సంపాదించుకొని పోవడమా, లేదంటే కొనుక్కొని ఉండే వాళ్ళ కోసమా? రెండిట్లో ఏది? ఇక్కడ మేము 2 types ఆఫ్ కస్టమర్ని టార్గెట్ చేస్తాం. ఓకే. సో ఎవరికైతే హోమ్ రిక్వైర్మెంట్ ఉంటుందో దట్టు నియర్ టు కంపెనీస్ అంటే ఈ సిటీలో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఈవెన్ మన గచ్చిబౌలిలో వర్క్ చేసేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్లో స్టే చేస్తాను, గచ్చిబౌలి నా జాబ్, సిటీలోంచి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ పడుతుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడ తుక్కుగూడలో ఫ్లాట్ తీసుకుంటే తక్కువ రేటు దొరుకుతుంది. మెయిన్ థింగ్ గచ్చిబౌలి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 hour జర్నీ అండి. ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ, ఎగ్జిట్ నెంబర్ 19 గచ్చిబౌలి. హార్డ్లీ నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ లోపే మనం గచ్చిబౌలి రీచ్ అయ్యే అవకాశం ఎక్కడి నుంచి ఉంది కాబట్టి సో అలాంటి కస్టమర్లు మేము ప్రైమ్ గా చూస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఫస్ట్ థింగ్ ఉండేవాళ్ళని, సెకండ్ వచ్చేసి ఇన్వెస్టర్స్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆఫర్ ప్రైస్ నడుస్తుందండి. ఇప్పుడు మళ్ళీ 4 స్లాబులు పడినాయి అంటే ఒక 500 రూపీస్ పెరుగుద్ది. మళ్ళీ ఇంకో 4 స్లాబులు పడితే ఇంకో 500, ఎవ్రీ 4 స్లాబ్స్కి 500 రూపాయలు పెరుగుతూ వెళ్తుందండి. ఎవరైతే ఇనిషియల్గా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా ఒక రూపాయి చూపిద్దాం ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అనేది రన్ అవుతుంది జరుగుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే ప్రజెంట్ వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు డబుల్ అయితే అనేది ఎలాంటి సందేహం లేని విషయం అండి. ఆఫర్ ప్రైస్ అంటున్నారు కదా, ఈ రోజుకి ఉన్న మనం ఈ రోజు వీడియో చేస్తున్న సమయానికి ఉన్న ఆఫర్ ప్రైస్ ఏంటి? ప్రజెంట్ మనం 5,999 రూపాయలు, 5,999 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఛార్జ్ చేస్తున్నామండి. ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ 25 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, కార్నర్ 25 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, అండ్ 5th floor ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫ్లోర్కి 25 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను. ఫ్లోర్ రైజింగ్ ఛార్జ్ వెస్ట్లో ఉన్నట్టే. అంతే అండి, వెస్ట్లో ఉన్నట్టే. అండ్ అది కాకుండా మనకి ఎమిటీస్ అని ఒక 8 lakhs రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి. ఎమిటీస్ అంత ఎక్కువ అనిపిస్తుంది, ఏమేమి ఇస్తారు? ఎమిటీస్ అంటే మనం జనరల్గా లోకల్ బిల్డర్స్ కూడా మనం 5 lakhs ఛార్జ్ చేస్తున్నాం జనరల్గా, ఇక్కడ ఎవరైనా చూడొచ్చు. బట్ మేము ఇచ్చే ప్రీమియం ఎమిటీస్కి అంటే మేము ఆల్మోస్ట్ 25+ ఎమిటీస్ ఇస్తున్నామండి. సో అవన్నీ కూడా కస్టమర్ వస్తే మేము క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు. సో అనడమే కాకుండా అన్న ఇంప్లిమెంట్ చేసిన కంపెనీ మాది. అనుకున్న దానికంటే కూడా కస్టమర్ ఇంకా లగ్జరీగా ఉండాలి అండ్ లైఫ్ స్టైల్ అనేది మెరుగుపడాలనే ఉద్దేశంతో ఇచ్చే ప్రతిదీ కూడా క్వాలిటీగా ఫినిషింగ్ నీట్గా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అండి ఎక్కడ కూడా. అండ్ ఈవెన్ మనం ఇచ్చే పిల్లల కోసం క్రికెట్ బాక్స్ కిట్ ఇవ్వడం జరుగుతుంది, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా లోపల ఇచ్చే ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రీమియం ఉన్నాయండి. ఈవెన్ మన దీంట్లో వచ్చేసి ఎమ్యూనిటీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 3 lakhs ఛార్జ్ చేస్తున్నాము. అండ్ వాటర్కి, ఎలక్ట్రిసిటీకి, పవర్ బ్యాకప్కి 2.5 lakhs ఛార్జ్ చేస్తున్నాము. అండ్ సింగిల్ కార్ పార్కింగ్కి ఒక 2.5 lakhs ఛార్జ్ చేస్తున్నామండి. ఇంకా ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కావాలన్నా ఎవరికైనా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం విత్ పెయిడ్ సర్వీస్ అన్నమాట. ఎక్స్ట్రా ఛార్జ్ 2.5 lakhs ఎక్స్ట్రా అవుతుంది. సరే ఇప్పుడు అంటే ఇప్పుడు తుక్కుగూడ అనగానే ప్రైమ్ ఏరియా అనుకోవాలి ఇప్పుడు. సో ఇక్కడ అంటే ఒక ఏ కేటగిరీ వాళ్ళు కొంటారు, ఏ కేటగిరీ వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే సాఫ్ట్వేర్ సైడా, లేదంటే ఇంకా వేరు ఉద్యోగాలు ఉండేటోళ్ళ, వ్యాపారస్తుల, ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ అనుకోవాలా, ఇంకా ఏమనుకుంటున్నారు మీరు? సో ఇక్కడ మల్టిపుల్ కస్టమర్స్ వస్తారండి మా దగ్గరికి. మేము చాలా మంది చూస్తున్నామంటే తుక్కుగూడలో ఏంటంటే సో ఇది ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా అండి. ఇప్పుడు గచ్చిబౌలి వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. అక్కడ ఉన్న కంపెనీలు కానీ, అక్కడ ఉన్న క్రౌడ్ కానీ, ఇప్పుడు ఆ వెస్ట్ సైడ్ అంతంత రేట్లు పెట్టి కొని ఉండే స్తోమత నార్మల్
పీపుల్కి లేదు. అలా అని చెప్పి ఈస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ అంతా కూడా అంత డెవలప్మెంట్ అనుకున్నంత రేంజ్లో డెవలప్మెంట్ లేదు. సో కమింగ్ ఫ్యూచర్లో గవర్నమెంట్ ల్యాండ్ అని అవైలబుల్ ఉందనుకుంటే వెరీ నియర్ టు తుక్కు కూడా మన ఫ్యూచర్ సిటీ. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, గ్లోబల్ సిటీ చేయాలి దాన్ని. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో ఫ్యూచర్ సిటీ కూడా అలా ఉండాలి, దీనికి సపరేట్ కమిషనరేట్ కూడా ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా డిస్కషన్ నడుస్తున్నాయి. ప్లాన్ అయితే బిగ్ ఉందండి. సో ఇన్వెస్టర్స్ మాకు చాలా మంది వస్తున్నారు ప్రజెంట్. ఎవరైతే ఉన్నారు మల్టిపుల్, ఒకప్పుడు మనకి కోకాపేటలో ఎలా ఎగబడి కొన్నారో ఇది డెవలప్ అయిందని చెప్పి అలా వచ్చి కొంటున్నారు తుక్కుగూడలో. సో ల్యాండ్ రేట్లు ఆల్మోస్ట్ మనం 15-20,000 నుంచి ఆల్మోస్ట్ ఇవాళ 70-80 వేల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్మే స్టేజ్కి వచ్చేసింది. సో ఆ రేంజ్లో ల్యాండ్ కొని డామేజ్ రిటర్న్ రావాలంటే కష్టం అవుతుందండి. సో ప్రజెంట్ ఏంటంటే నార్మల్ ఒక 1 కోటి రూపాయలు ఒక 80 lakhs బడ్జెట్లో ఒక ప్రాపర్టీ కొంటే అది 2 కోట్లు 2.5 కోట్ల అవకాశం ఉందంటే మా తిరుమల ఫార్చ్యూన్లో అవకాశం ఉంది. అంటే మీ స్కోప్ ఎక్కువ ఉందన్నమాట రిటర్న్స్ రావడానికి. సో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీ 100% కన్స్ట్రక్షన్ అనేది మేము ఇన్ టైంలో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో హెచ్ఎండి ఎలాగో ఉన్నాయి కాబట్టి కస్టమర్ కూడా సేఫ్టీ ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ మెయిన్ థింగ్ ఇవాళ రేపు అందరూ చూసేది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. సో ఎయిర్పోర్ట్ అనేది మనకి 10 minutes జర్నీ అన్నమాట ఇక్కడ నుంచి. ఆదిబట్ల టీసీఎస్ అనేది 15 minutes జర్నీ. సో మన డిఆర్డిఓ ఉంది, డిఆర్డిఎల్ ఉంది, అది కూడా మనకి వెరీ నియర్ అవుతుంది. మన శ్రీశైలం హ్యావీఎంటీ వెళ్తే వెరీ నియర్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ, ఫాక్స్కాన్, ఈ సిటీ అండ్ విప్రో వాళ్ళు ఒక ప్లాంట్ ఇక్కడ పెట్టారండి మన మహేశ్వరం దగ్గర. సో 300 crores ప్లాంట్ పెట్టారు. సో అది కూడా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ప్యూర్లీ ఎంప్లాయ్మెంట్ జోన్ అండి ఇది. ఒక రెసిడెన్షియల్ జోన్లో అపార్ట్మెంట్ అనేది ఒక 7,000-8,000 రూపాయలకి వెళ్ళి స్టాగ్నేట్ అయింది ప్రైస్ అనేది. ఎక్కడైతే కమర్షియల్ జోన్ ఉంటుందో జస్ట్ లైక్ హైటెక్ సిటీ గచ్చిబౌలి, అక్కడ స్టాగ్నేట్ అవ్వటం అంటూ ఏం ఉండదండి. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎకరం వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 20 CR ఉందండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 25-30 kilometers కోకాపేట అండి. అక్కడ ఎకరం వచ్చేసి 120 CR ఉంది. సో ఆ 120 CR ఇక్కడ రావడం అనేది పెద్ద టైం పట్టదండి. సో 3 to 5 years ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ 100 and 120 CR ఒక ఎకరం అయిందంటే మినిమం 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అమ్మడం అనేది ఖచ్చితంగా అవ్వాల్సింది. అదే దాంట్లో వేరే ఆప్షన్ కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరుగుతున్న కొద్దీ, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా అపార్ట్మెంట్ కూడా పెరుగుతాం. సో అది మనకి ఇన్వెస్టర్లకి ప్లస్ అయింది. సో ఉండడానికి కూడా ఒక 2 years తర్వాత నేను వస్తాను హైదరాబాదు, నా జాబ్ గచ్చిబౌలి ఉంది, లేకపోతే నా జాబ్ ఇక్కడ తుక్కుగూడలో ఉంది, నా జాబ్ ఆదిబట్ల టీసీఎస్లో ఉంది, లేకపోతే నా జాబ్ సరౌండింగ్ తుక్కుగూడ సైడ్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటారు. ఇంకో ప్లస్ పాయింట్, మాకు రీసెంట్ గా కొంతమంది కస్టమర్లు నేను చూశాను, సార్ నాకు 3 years తర్వాత ప్రాపర్టీ కొనాలని ఉంది హైదరాబాద్ లో, బట్ ఎక్కడ ఉంటానో నాకు తెలియదు, బట్ మీ దగ్గర అయితే ఇన్వెస్ట్ చేస్తాను సార్. 3 years తర్వాత ఇక్కడ అమ్మి ఒకవేళ నేను వేరే లొకేషన్ లో కొనాలనుకుంటే ఇక్కడ అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను సార్, లేదు ఇక్కడే ఉందాం అనుకుంటే ఇదే అపార్ట్మెంట్ లో ఉంటాను సార్ అని చెప్పి కస్టమర్లు చెప్పడం వల్ల మాకు తెలిసిన విషయం అండి. సో అలాంటి ఆలోచనలు కూడా కస్టమర్ ఉండాలనేది మాకు చాలా ఆశ్చర్యజనకంగా అనిపిస్తుంది, మీ సేల్స్ స్పీడ్ గా చేయడం అనేది. సో అలాంటి కస్టమర్లు కూడా ఉన్నారు. ఓకే పూర్ణ గారు, ఇది కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఇది తుక్కుగూడ అనేది కాబట్టి ఇంతవరకు ఓకే. కానీ ఒకవేళ ఫ్యామిలీస్ ఉండాలి కదా, మనం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది, ఫ్యామిలీస్ ఉండాలంటే పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తారు. నియర్ బై ఏమున్నాయంటే ఏం చెప్తాం? నారాయణ జూనియర్ కాలేజెస్ అయితే ఒక 8 దాకా ఉన్నాయండి. ఇక బీటెక్ కాలేజీలు అంటే ఇబ్రహీంపట్నం ఆల్మోస్ట్ 40+ కాలేజెస్ అక్కడ ఉన్నాయి. ఈ సరౌండింగ్ వచ్చేసరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది బాగా పెద్దదండి ఇక్కడ మనకున్నది. ఇక్కడ మనకు ఆగాఖాన్ అకాడమీ అనేది చాలా చాలా పెద్ద వాళ్ళు చదువుతారు దాంట్లో, అది కూడా మనకు వెరీ నియర్ అవుతుంది. అలాంటివి కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక 8+ ఈ సరౌండింగ్ లో ఒక 5 kilometer రేడియస్ లో మనకు ఉన్నాయండి. ఇక్కడ పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ వెరీ నియర్ అవుతుంది. ఒకటే చెప్తానండి పాయింట్, ఇది ఒక కమర్షియల్ లొకేషన్ లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. ఇది మాత్రం 100% అండి. కొనుక్కున్న కస్టమర్లకి సిరుల్ పంట అని చెప్పొచ్చు అనే మాట అయితే మనం చెప్పొచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, పూర్ణ గారు చెప్తున్నారు కమర్షియల్ లొకేషన్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సిరుల పంట ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు కూడా శ్రీ తిరుమల ఫార్చ్యూన్ కమ్యూనిటీలో మీరు కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలనుకున్నా, లేదు ఇన్వెస్ట్మెంట్ చేసి భవిష్యత్తులో దీని మీద మంచి రిటర్న్స్ రావాలా ఎక్స్పెక్ట్ చేసినా కూడా వెంటనే స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ టీవీలో ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు కదా, మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అప్రోచ్ అయితే, రియల్ ఎస్టేట్ టీవీని మెన్షన్ చేస్తూ అప్రోచ్ అయితే మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇస్తారు కదా సార్ స్పెషల్ డిస్కౌంట్? 100% అండి. మాకు మీ మీద ఉన్న రెస్పెక్ట్ 100% ఇస్తాం. ఓకే, ఇది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే మంచి బడ్జెట్ ఇది, మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే. ఇదేదో 50 లక్షలు 60 లక్షలు కాదు, 1 కోటి ఆ పైన ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ అఫోర్డ్ చేయగలరు. కాబట్టి వాళ్ళు నోటీసులో పెట్టుకొని ఈ కంపెనీని కాంటాక్ట్ చేయగలని మేము అప్పీల్ చేస్తున్నాం.